మహాభారతం చదివిన ప్రతి ఒక్కరికి ఒక సందేహం తప్పకుండా వస్తుంది. ఒక స్త్రీకి 5గురు భర్తలు ఎలా ఉంటారు? అది ధర్మమా? అది ఎలా సాధ్యమైంది? ఆ స్త్రీ ఎవరు అంటే అది పాంచాల రాజకుమారి ద్రౌపది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ఆమె జీవితం ధైర్యం, అవమానం, భక్తి, ప్రతీకారం అన్నిటితో నిండిపోయి ఉంది. అయితే ఆమె నిజంగా ఎందుకు 5గురు పాండవులను వివాహం చేసుకుంది? దీనిలో దాగి ఉన్న దైవ సంకల్పం ఏమిటి? ఇప్పుడు ఆ కథను పూర్తిగా తెలుసుకుందాం. పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజు ద్రుపద. అతనికి ఒక గొప్ప అవమానం జరిగింది. ఆ అవమానం చేసినవాడు ద్రోణాచార్యుడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ద్రుపదుడు నిర్ణయించుకున్నాడు. అందుకే అతను ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞాగ్నిలో నుంచి 2 అద్భుతమైన వ్యక్తులు పుట్టారు. ఒకరు యోధుడు ధృష్టద్యుమ్న, మరొకరు అద్భుతమైన అందంతో పుట్టిన రాజకుమారి ద్రౌపది. ఆమె పుట్టినప్పుడే దైవకాంతితో ప్రకాశించింది. ద్రౌపది సాధారణ రాజకుమారి కాదు. ఆమెకు అసాధారణమైన గుణాలు ఉన్నాయి. ఆమె ధైర్యం, ఆమె జ్ఞానం, ఆమె గౌరవం ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా చేశాయి. అందుకే ఆమె స్వయంవరం భారతదేశంలో అత్యంత గొప్ప కార్యక్రమంగా మారింది. పాంచాల రాజ్యంలో భారీ సభ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వారు రాజులు, యోధులు, మహాభారతంలోని చాలా ముఖ్యమైన పాత్రలు అక్కడే ఉన్నారు. అక్కడ ఒక కఠినమైన పరీక్ష పెట్టారు. పైన తిరుగుతున్న చేప కళ్ళను కింద నీటిలో కనిపించే ప్రతిబింబం చూసి కొట్టాలి. అది అసాధ్యమైన పని లాంటిది. ఆ పరీక్షను ముందుగా ప్రయత్నించిన వారిలో ఒక మహాయోధుడు ఉన్నాడు. అతడే కర్ణుడు. అతను విల్లు ఎత్తబోతున్నప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది: నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను. ఈ మాట సభను కుదిపేసింది. చివరకు ముందుకు వచ్చాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న యోధుడు. అతనే అర్జునుడు. అతను విల్లు ఎత్తి చేప ప్రతిబింబాన్ని చూసి అచ్చం లక్ష్యాన్ని కొట్టాడు. సభ మొత్తం ఆశ్చర్యపోయింది. ద్రౌపది అర్జునుడికి వరమాల వేసింది. పాండవులు ద్రౌపదిని తీసుకొని తమ తల్లి వద్దకు వెళ్ళారు. వాళ్ళ తల్లి కుంతీదేవి. అప్పుడు వారు చెప్పారు: అమ్మా, మేము ఒక గొప్ప వరం తెచ్చాము. కుంతి చూడకుండానే ఇలా చెప్పింది: మీరు అందరూ పంచుకోండి అని. ఆ మాట వినగానే పాండవులు ఆశ్చర్యపోయారు. అప్పుడు పెద్దవాడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: అమ్మ మాట ధర్మం, అది తప్పు కాకూడదు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పూర్వజన్మలో ద్రౌపది ఒక భక్తురాలు. ఆమె తీవ్రంగా ప్రార్థించింది శివుణ్ణి: నాకు ఉత్తమ గుణాలు ఉన్న భర్త కావాలి. ఆమె అదే కోరికను 5 సార్లు చెప్పింది. అందుకే శివుడు ఇలా వరం ఇచ్చాడు: నీకు 5గురు భర్తలు కలుగుతారు. ప్రతి పాండవుడికి ప్రత్యేకమైన గుణం ఉంది. యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక, భీముడు అపారమైన బలం, అర్జునుడు అత్యుత్తమ యోధుడు, నకులుడు అందం మరియు వినయం, సహదేవుడు జ్ఞానం మరియు విజ్ఞానం. ఈ 5 గుణాలు ద్రౌపదికి 5 భర్తల రూపంలో లభించాయి. మహాభారతంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటి అంటే ద్రౌపది సభలో అవమానించబడింది. దీనికి కారణం దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు. ఆ సమయంలో ఆమె భక్తితో ప్రార్థించింది కృష్ణుణ్ణి. కృష్ణుడు ఆమెను రక్షించాడు. ద్రౌపది అవమానం కురుక్షేత్ర యుద్ధానికి ఒక ముఖ్యమైన కారణం. ఆ యుద్ధంలో ధర్మం మరియు అధర్మం మధ్య పోరు జరిగింది. ద్రౌపది 5గురు పాండవులను పెళ్లి చేసుకోవటం సాధారణ విషయం కాదు. దీనిలో విధి, దైవ సంకల్పం మరియు ధర్మం అన్నీ ఉన్నాయి. అందుకే మహాభారతం ఇప్పటికీ మనకు జీవిత పాఠాలు నేర్పుతోంది. వివాహం తరువాత యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ భార్య ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి వచ్చారు. అక్కడ రాజు ధృతరాష్ట్రుడు వారిని ఆహ్వానించాడు. హస్తినాపురంలో పాండవులకు గొప్ప స్వాగతం లభించింది. రాజమాత గాంధారి ద్రౌపదిని ప్రేమగా ఆశీర్వదించింది. మహాజ్ఞాని భీష్ముడు ఆమెను చూసి ఇలా అన్నాడు: ఈ యువరాణి పాండవుల భవిష్యత్తును ప్రకాశింపజేస్తుంది అని. కానీ అందరూ ఆనందంగా లేరు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు
పాండవులపై అసూయతో మండిపోయాడు. ద్రౌపది అందం మరియు పాండవుల విజయాలు అతనికి నచ్చలేదు. అతని మనసులో అసూయ నెమ్మదిగా పెరుగుతోంది. తర్వాత రాజు ధృతరాష్ట్రుడు పాండవులకు ఒక కొత్త రాజ్యం ఇచ్చాడు. అది ఇంద్రప్రస్థ. ఆ రాజ్యాన్ని పాండవులు అద్భుతమైన నగరంగా మార్చారు. ద్రౌపది ఆ రాజ్యానికి మహారాణిగా మారింది. ఇంద్రప్రస్థలో ఒక అద్భుతమైన సభ నిర్మించారు. అది మాయాదానవుడు నిర్మించిన మాయాసభ. ఆ సభలో నీరులాంటి నేల మరియు నేలలాంటి నీరు ఉండేది. ఒకసారి దుర్యోధనుడు ఆ సభలో నడుస్తూ నీటిలో పడిపోయాడు. దాన్ని చూసి ద్రౌపది నవ్వింది. ఆ నవ్వు దుర్యోధనుడి గుండెల్లో అసూయను మరింత పెంచింది. దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి ఒక కుట్ర పన్నాడు. పాండవులను పాచికల ఆటకు పిలిచాడు. ఆ ఆటలో యుధిష్ఠిరుడు అన్నింటినీ కోల్పోయాడు. రాజ్యం, సంపద, అన్నదమ్ములు, చివరికి ద్రౌపదిని కూడా పందెంలో పెట్టాడు. ఆ తర్వాత జరిగినది మహాభారతంలో అత్యంత బాధాకరమైన సంఘటన. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాగి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెను అవమానించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ద్రౌపది భక్తితో ప్రార్థించింది. ఆ సమయంలో ఆమె ప్రార్థించిన దేవుడు కృష్ణుడు. కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఆమె వస్త్రం అంతులేని వస్త్రంగా మారింది. దుశ్శాసనుడు ఏం చేసినా ఆమెను అవమానించలేకపోయాడు. ఆ సంఘటన తరువాత ద్రౌపది ఒక ప్రతిజ్ఞ చేసింది. దుశ్శాసనుడి రక్తంతో తన జుట్టును కడుక్కోవాలని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ కురుక్షేత్ర యుద్ధానికి ఒక ముఖ్యమైన కారణమయ్యింది. ద్రౌపది జీవితం మహాభారతంలో అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటి. ఆమె ధైర్యం, ఆమె భక్తి, ఆమె గౌరవం ఇవన్నీ మనకు ఒక పాఠం చెబుతాయి. ధర్మమే చివరికి గెలుస్తుంది. ద్రౌపది వివాహం తర్వాత ఒక సమస్య ఎదురైంది. ఒకే భార్యతో 5 అన్నదమ్ములు ఎలా జీవిస్తారు? అప్పుడు వ్యాస మహర్షి ఒక ముఖ్యమైన నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం ప్రతి పాండవుడు 1 సంవత్సరం పాటు ద్రౌపదితో కలిసి జీవించాలి. ఆ సంవత్సరం పూర్తయిన తర్వాతి అన్నయ్యకు ఆ అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన నియమం కూడా ఉంది. ఎవరైనా అన్నయ్య మరో అన్నయ్య గదిలోకి అనుమతి లేకుండా వస్తే అతను 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఈ నియమం వల్ల పాండవుల మధ్య గొడవలు రాలేదు. ఒకసారి అర్జునుడు అత్యవసరంగా ఆయుధం తీసుకోవడానికి గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ యుధిష్ఠిరుడు మరియు ద్రౌపది ఉన్నారు. నియమం ప్రకారం అర్జునుడు 12 సంవత్సరాల వనవాసం వెళ్ళాడు. ఇది పాండవుల ధర్మాన్ని ఎంత గౌరవించారో చూపిస్తుంది. ద్రౌపది 5 భర్తలను సమానంగా గౌరవించింది. ఆమె ఎప్పుడూ ఎవరిని ఎక్కువగా లేదా తక్కువగా చూడలేదు. ఆమె తెలివి మరియు సహనం పాండవుల కుటుంబాన్ని ఒకటిగా ఉంచింది. ద్రౌపది గొప్ప గుణాలు కలిగిన మహిళ. ఈ గుణాల వల్లనే ఆమె 5 పాండవులతో సమతుల్యంగా జీవించగలిగింది. ఆమెకు ధైర్యం, గౌరవం, జ్ఞానం, సహనం, న్యాయం అన్ని గుణాలు ఉన్నాయి. ప్రతి పాండవుడు కూడాను ద్రౌపదిని అత్యంతంగా ప్రేమిస్తారు.